అమ్మవారు పూనారనుకుంటా అత్తయ్య. లక్ష్మీదేవి పూజకు అమ్మోరు రావడం ఏంటి? ఎక్కడా చూడలేదు. బాల త్రిపుర సుందరి తాయిదా వచ్చింది. ఆర్తిదా పట్టు. హారతి కాదు, ఆభరణం కావాలి. అమ్మవారు కూడా నెక్లెస్ అడుగుతుంది. నగలు కాదే మూర్ఖురాలా. ఆడదానికి అన్నిటికంటే ముఖ్యమైన ఆభరణం కుంకుమ. ఈశ్వరుడి చేత కుంకుమ పెట్టించండి. నా కుంకుమ భరణని తీసుకురండి. కొంప తీసి భరణి అన్నని తీసుకురమ్మంటుందా ఏంటి? అవునే, తీసుకురా తీసుకురా. నంబియార్, ఈశ్వరుడు అంటుంది ఏంటి నంబియార్? అమ్మవారి మాట నాకు అర్థం కావడం లేదు. త్రిపుర, దేవతకు బొట్టు పెట్టే దేవుడు ఎవరు? మీరు పెట్టండి అత్తయ్య. వద్దు, నాకు శివుడే కుంకుమ పెట్టాలి. దేవత దేవుడు ఎక్కడి నుంచి వస్తాడమ్మా? శాంతించు తల్లి. అందరూ వచ్చారు కానీ రావాల్సిన వాళ్ళు రాలేదేంటి? నంబి వాళ్ళ అప్ప ఆరాధన ఉత్సవాలకు దాపోయినాడు. మరి నీ మనవడు ఇంట్లో దా ఉన్నాడు. ఏమా ఒల్లి? ఇంట్లోనే ఉన్నాడు పాటి. ఇంట్లోనే ఉండి మరి పూజకెందుకు రాలేదు? నాకు అర్థమైంది. ఈశ్వర ఉపాసకుడు శివభక్తుడు అయిన భరణి ఈ పూజకి రావాలి, అంతే కదమ్మా? వారేవా, నీకు పూనకం రాలేదు కానీ భరణిని చూడాలన్న కోరిక వచ్చిందని అర్థమైంది. త్రిపుర, ఏ నాటకాలు ఆడుతున్నావే? పెద్దబాబు, పూజకి అందరూ వస్తారనుకున్నాం. ఎవరు రాలేదో అమ్మవారు గ్రహించారు. వెళ్ళి భరణిని తీసుకురా. అలాగే నానమ్మా. మురుగా, ఇది టిప్పు ఆడే నాటకం అంటే అమ్మవారిని అవహేళన చేస్తావని నన్నే తిట్టేలా ఉన్నారు. కాపాడు కడవలే. భరణి, భరణి, భరణి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.